విజయ్ గౌతమి టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. ఈరోజు విజయ్ గౌతమి ఆర్ట్ మూవీస్ సినిమాలో గాంగే అనే సినిమాలో నటించినటువంటి సీనియర్ ఆర్టిస్టు రామ్ తీర్థ గారు ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. సో వారికి సంబంధించినటువంటి విశేషాలు అంటే ఆయన ఒక ఆర్టిస్ట్గాను, ఒక పొలిటికల్గా గాను, అలాగే ఒక లెక్చరర్గాను ఆయన దగ్గర మనకు చాలా విశేషాలు తెలుస్తాయి. సో ఆ విశేషాలన్నీ కూడాను మీరందరూ కూడాను మనం అందరం కూడా షేర్ చేసుకుంటే చాలా ముఖ్యమైనటువంటి విషయాలన్నీ తెలుస్తాయి. సో ఈరోజు ఆయనతోటి మనకి ఇంటర్వ్యూ అండి. నమస్కారం అండి రామతీర్థ గారు. శుభోదయం సార్ మీ గాంగే టీంకి. రామ్ తీర్థ అనేటువంటి పేరు చాలా వెరైటీగాను, ఒక ఆధ్యాత్మికంగాను చాలా గొప్పగాను ఉంది. అసలు ఈ పేరు పెట్టడానికి కారణం ఏమిటి? దీని వెనకాల ఉన్నటువంటి ఒక రహస్యం ఏంటి? నాన్నగారు టీచర్ అండి, స్వతహాగా ఉపాధ్యాయులు అయిన. ఓకే. ఏపీటీఎఫ్ లీడర్ కూడా. ఆహా. ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉండేవారు. స్వామి రామతీర్థ జీవిత చరిత్ర తీసుకొచ్చి ఈయన చదివాడు. ఆయన వివేకానంద గారు గురువు ఆయన. ఆయన ఈ భారతదేశానికే రామకృష్ణ పరమహంస తర్వాత నిజమైన మార్గదర్శకుడిగా స్వామి రామతీర్థ గారు నిలబడిపోయాడు. అందుకోసం రామతీర్థ గారి పేరు నాకు కావాలని పెట్టేది. ఒక్కగానొక్కండి నేను నాన్నగారికి. బాగుందండి, చాలా మంచి పేరు నిజంగా. అవును, మరి ఇండస్ట్రీకి మీరు ఎన్ని సంవత్సరాలు అయిందండి వచ్చి? ఇది 31వ సంవత్సరం అండి. బో బాగా మంచి సీనియర్ అయితే. 92 1922 ఏమంటే ఆవిడ వచ్చింది. మా ఈవి గారిది మా ఊర్లోనే కొవ్వూరులోనే ఓపెన్ చేసాం. ముందు రచయితగా నేను ఆయనకి ఆయన టీంకి అటాచ్ అయ్యి నేను ఆయన సినిమాలన్నిటికీ నటుడిగా కంటిన్యూ అయ్యాను. రచయిత అంటే మీరు అంటే డైలాగులు పరంగానా లేకపోతే డైలాగుల పరంగానా? మాటల రచయితగానే, స్క్రిప్ట్ పరంగా కూడా కథలు అవి తీసుకొచ్చి చూపించుకోండి ఆయనకి. ఓకే. నేను రాసినవి ఆ పరిచయాలు మిగతా వాళ్ళ దగ్గర కూడా ఆయనే పంపించేవాడు. నాకే కదా, మిగతా వాళ్ళకి కూడా నువ్వు చెప్పుకునేలా చెప్పుకో, చక్కగా నువ్వు రచయితగానే కంటిన్యూ అవ్వచ్చు, వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళ సినిమాలో పెట్టుకుంటే నటుడిగా కూడా నువ్వు కంటిన్యూ అవుతావు. అంతే కదా. నేను చిన్నప్పటి నుంచి అల్లూరి సీతారామరాజు మొదట నటుడిగా నేను 7th క్లాస్లోనే యాక్ట్ చేశానండి. 5-6 తరగతుల్లో. స్టేజీ ప్లేనా? నటుడికి అంటే సినిమాలోనా లేకపోతే చదువుకునే రోజుల్లో స్కూల్లో చదివేటప్పుడు చక్కగా ఉత్సవాలు జరుగుతాయి కదా సార్. చక్కగా నవంబర్ 1 అలా అవతరణ దినోత్సవాల్లో, వాటిలో ఉపాధ్యాయ దినోత్సవాల్లో చేయించారు. మొట్టమొదటి అల్లూరి సీతారామరాజు వేషం వేస్తా. వెరీ గుడ్. నాన్నగారు వేయించారు. ఇప్పటి వరకు కూడా మీరు సుమారుగా అంటే దగ్గర 32 సంవత్సరాలు అయింది వచ్చారని అన్నారు కదా. ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారండి? 468వ సినిమా అవుతుందండి. అయ్యో బాబోయ్. కాలగమనం సినిమా మొన్నటిదాకా నువ్వులో చేసాం. హీరోయిన్ పెదనాన్న క్యారెక్టర్. ఓకే. అంతకుముందు ఈ గాంగే మీ దాంట్లో కూడా చేసాం. సముద్ర గారి రన్నింగ్లో ఉన్నాను. ఓకే. అంటే మొట్టమొదట మీరు ఏ సినిమా చేసింది? రచయితగా పరిచయం ఈవి గారిది ఏమండావిడ వచ్చింది 92 అయినా నేను ఎంఎస్సి మ్యాథ్స్ పూర్తి చేయక 95 ఆయనకి ఇద్దరు సినిమా అండి. ఓకే. అది మన రామనాయుడు ఎదురుగుండ విజయనగరం గారు హౌస్ ఉండేది ఇక్కడ. అక్కడ రమ్యకృష్ణ సినిమా ఛాన్స్ వచ్చి వెళ్ళిపోతుందని అదే వాళ్ళ చెల్లుల్నే ఇచ్చి శ్రీకాంత్కి ఇచ్చి పెళ్లి చేస్తాం. ఆయనకి ఇద్దరు జాదబాబు గారికి. ఓకే. ఓహ్ గారిని ఇచ్చి పెళ్లి చేస్తాం. ఓకే. ఓకే. అది విజయనగరం గారు ఇంట్లో చేయించాడు ఈవి గారు. సో బ్రహ్మానందం గారు, నేను, కోట గారు అందరం కాంబినేషన్. సో మీ మొట్టమొదటి ప్రయాణం ఈవి గారితో ఆయనకి ఇద్దరు రచయితగా నటుడిగా కూడా. వెరీ గుడ్. 92 ఏమండాడు వచ్చింది, 95 ఆయనకి ఇద్దరు నుంచి. గాంగే చిత్రంలో మీరు మొట్టమొదటిగా మీకు ఎలా పరిచయం అయింది? అంటే డైరెక్టర్ గారికి మీకు ఉన్నటువంటి పరిచయం? ఆయన మా రామచంద్ర గారు నేను ఇద్దరం కూడా మ్యాథ్స్ లెక్చరర్స్ అండి. యాక్చువల్గా చైతన్య నారాయణ, నేను ఎంఎస్సి మ్యాథ్స్, ఎంఏ తెలుగు 2 ఉస్మాని చేశాను. 1-10 ఏళ్ళు గ్యాప్లు ఈ సినిమా ఫీల్డ్ వల్ల. ఓకే. అయ్యాక ఇక్కడ ఎస్ఆర్ నగర్ గౌతమి నలందా కూడా మ్యాథ్స్ లెక్చర్గా చెప్పా. మైసూరారెడ్డి గారు ఇద్దరు పిల్లలు, గౌతమ్ రెడ్డి గారు అబ్బాయి మిథున్ రెడ్డి నాకు మొదటి బ్యాచ్ స్టూడెంట్స్. ఈరోజు నా దగ్గర చదువుకున్న పిల్లలందరూ కూడా ఎన్ఆర్ఐస్ ఉన్నారు. చైతన్య నారాయణ కూడా నేను విజయవాడ చెప్పానండి మ్యాథ్స్ లెక్చరర్గా. నా దగ్గర చదువుకున్న వాళ్ళందరూ కూడా సివిల్ ఇంజనీర్లు అయ్యారు, వాళ్ళని బిల్డర్లను చేసా. ఎన్ఆర్ఐస్లో సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్స్. మంచి బ్యాచ్లు ఉన్నారు నాకు. అంటే మీరు ఇటు ఆర్టిస్ట్ గాను, ఒక పక్కన మళ్ళీ కాలేజీ లెక్చరర్ గాను 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నారు. చేశానండి, ఎందుకంటే నా క్వాలిఫికేషన్ ఎప్పటికప్పుడు ఉపయోగించుకున్నానండి. వెరీ గుడ్. దీనివల్ల ఏంటంటే ముందు ఎంఎస్సి మ్యాథ్స్ చేసే 10 ఏళ్ళ గ్యాప్లో ఎంఏ తెలుగు చేసి, ఎంఫిల్ ఇంకో 5 ఏళ్ళు, పిహెచ్డి ఇంకో 5 ఏళ్ళు, 20 ఏళ్ళు గ్యాప్లో చేయవలసి వచ్చింది ఈ సినిమా ఫీల్డ్ ప్రయాణం వల్ల. సినిమా ఫీల్డ్ మీద నాకున్న అభిమానం అలాంటిది. చిన్నప్పుడే నాకు
చేయాలనుకున్నాను, చేశాను. నా జీవితంలో చేయాలనుకుని కూడా అన్నీ నా ఆశయాలు నెరవేర్చుకుంటూ ముందుకెళ్ళాను. అందులో ఈ సినిమా ఫీల్డ్ ఒక భాగం. ఓకే ఓకే. తర్వాత రాజకీయ జీవితం. 96 నేను కంటెస్టింగ్ ఎంపీ రాజమండ్రి పార్లమెంటరీ. 95 ఆయనకి ఇద్దరు, 96 ఏమో నేను రాజమండ్రి పార్లమెంట్కి పోటీ చేశా. జముని గారు 89 పోటీ చేశా, ఆవిడ తర్వాత నేను చేశా. ఏది రాజమండ్రి పార్లమెంట్కి చేసిందండి ఆవిడ. పార్లమెంట్కి 85 ఏ పార్టీ తరపునండి? నేను బీజేపీ కేంద్ర పథకాల ప్రచారకర్తనండి ఇప్పుడు దాకా. ఓకే. 98 కృష్ణరాజు గారు నరసాపూర్, 2004 కాకినాడ పోటీ చేయడం కూడా నేనే ప్రచార కార్యదర్శిని పార్టీకి. 2004, 9 ఇక్కడ సికింద్రాబాద్ కూడా పార్లమెంట్ పోటీ చేసిన మా సుధీష్ రాంభట్ల గారితో కూడా ప్రచార కార్యదర్శి ఉన్నా. నేను భీమవరం డిఎన్ఆర్ కాలేజ్ చదువుకున్నాను. మా గంగతాతరాజు గారు 2014 పోటీ చేసినప్పుడు కూడా మోడీ గారి మీటింగ్లో మొదటి ఉపన్యాసం ఉన్నది. 2019 విజయవాడ పార్లమెంట్ పోటీ చేసినప్పుడు గోపి గారితో కూడా ప్రచారం చేశా, ఏడు నియోజకవర్గాలు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ కూడా నేనే ప్రచార కార్యదర్శిని. ఇది పొలిటికల్. నా సినిమా జీవితం కానీ, నా ఉపాధ్యాయ వృత్తిని కానీ, ఇప్పుడు ఆచార్య వృత్తిగా పిహెచ్డి లేట్గా చేసి 20 ఏళ్ళను. రామారావు గారు చదువుకున్న గవర్నమెంట్ ఎస్ఆర్ఆర్ కాలేజీలోనే కొబ్బలవారి చేసిన 1001 నవలు మొదట ఎంఫిల్ పిహెచ్డి నాదండి. అది మొదట ఆయన 1912లో కొట్టాడు మా కొబ్బలవారు, ఏలూరు పక్కనే. ప్రపంచ నవలా సాహిత్యంలో 1001 నవలు రాసిన మొనగాడు కొబ్బలి లక్ష్మీనరసింహరావు. ఆయన 1912లో పుట్టి 1930 నుంచి 74 దాకా 42 ఏళ్ల పాటు 1001 నవలు రాశాడు. మొదటి నవలు గరిమెళ్ళ సత్యనారాయణ గారికి అంకితం ఇచ్చాడు 1932లో పల్లిపడుచు. 1000వ నవల నటి సూర్యకాంతం గారికి అంకితం ఇచ్చాడు. 1001వ నవల కవి భీమన గారికి, నా ఇంటి పేరు లింగాల, కరీంనగర్ జిల్లా, గోదావరి దాని పక్క నుంచి వెళ్తుంది, ఆయనకి అంకితం ఇచ్చాడు. ఈయన కన్నాం గారి సంస్థ బ్యానర్ రాజరాజశ్రీ ఫిలిమ్స్ బ్యానర్ మీద దక్షయజ్ఞం, నా నటుడు కైకా సత్యనారాయణ గారు మొదటి సిపాయి కూతురికి, ఈ సినిమాలన్నిటికీ ఈయన కథా మాటలు కూడా రాసేవాడు. తన నవల రచనకి అడ్డొస్తుంది, సినిమా ఫీల్డ్ మానేసాడు. లేకపోతే ఆయన 1001 నవల అవ్వవు, అందుకోసం ఇది రాశాడు. ఆయన దాని మీద మొదటి ఎంఫిల్ పిహెచ్డి నేనే చేశాను. 1001 నవల మొదట జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఈ విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఎక్కడైతే పనిచేశాడో రామారావు చదువుకున్న గవర్నమెంట్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో, కృష్ణా యూనివర్సిటీ పీజీ సెంటర్ పెడితే 3 అకాడమిక్ల నుంచి పీజీకి అక్కడ చెప్తున్నానండి, ఎంఏ తెలుగుకి. ఏమండి మ్యాథ్స్ లెక్చరర్గా ఇక్కడ గౌతమి నలంద ఎస్ఆర్ఆర్ నగర్ చెప్పా, చైతన్య 98, 2000 విజయవాడ చెప్పా, 2003-05 నారాయణ 5 జిల్లాలు ఇన్ఛార్జ్ లాంగ్ టర్మ్. నా ఉపాధ్యాయ వృత్తిని నా చెప్పుకోవాల్సిన నా క్వాలిఫికేషన్ తగ్గట్టుగా అధ్యాపక వృత్తిని కొనసాగించే ఆచార్యుడిగా, ఇప్పుడు గెస్ట్ ఫ్యాకల్టీగా, అతిథి ఆచార్యుడిగా కృష్ణా యూనివర్సిటీ తరఫే మొట్టమొదటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ్ సత్యనారాయణ గారి పాఠాలు చెప్పిన ఎస్ఆర్ఆర్లో పీజీ చెప్తున్నా. రెండో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత నారాయణ రెడ్డి గారితో 30 ఏళ్ళ నా సినిమా జీవిత ప్రయాణం. సోమబాబు గారి జీవిత చరిత్ర రాసినట్టు నాకు అన్ని విధాలా సహకరించారు. మూడో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరు భరద్వాజ్ గారికి నా పిహెచ్డి అంకితం ఇచ్చారు. ఆయన ఒక హోటల్లో మామూలు కాఫీ కప్పులు కొడుకునే కుర్రాడు. ఈయన మా కొబ్బలవారి నవలు చదివి నవలాకారుడు అయ్యాడు. పాకెట్ రాళ్ళు రాసిన రావూరు భరద్వాజ్. ఆయనకి ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం వచ్చింది. సాయంత్రం నా షూటింగ్ అయ్యాక, నా షూటింగ్లు అయ్యాక రవీంద్ర భారతిలో ఇద్దరం కలుసుకునేవాళ్ళం. ఏమంటే మీరు ఏంటి నవలాకారుడు అయ్యి లాగొచ్చారంటే, ఈ కొబ్బలవారి వల్లేనయ్యా నేను నవలాకారుడిని అయ్యానంటే. ఆయనకి పిహెచ్డి అంకితం ఇచ్చాను. పిహెచ్డి నేను బెంగళూరు యూనివర్సిటీ నుంచి చేశానండి. ఏటుగురు ప్రసాద్ ఇచ్చిన నవలా సబ్జెక్టు మీద ఎంఫిల్ తెలుగు యూనివర్సిటీ నుంచి చేశాను. ఎంఎస్సీ మ్యాథ్స్, ఎంఏ తెలుగు 2 ఉస్మానియా. మీరు అయితే ఇటు పొలిటికల్గా ఓ పక్కనేమో లెక్చరర్గా, ఓ పక్కనేమో సినీ ఆర్టిస్ట్గా, సినీ రచయితగా, సో అన్ని రంగాల్లోనూ మీకు మంచి పట్టు ఉంది. అయితే 3 రంగాల్లో కూడా నా సినిమా జీవితాన్ని, నా రాజకీయ జీవితాన్ని, ఈ ప్రజా జీవితాన్ని కూడా, నా జీవితాశయాలని ముందుకు తీసుకెడుతున్నానండి. నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా నేను కేంద్ర పథకాల ప్రచార కార్యదర్శిగానే ముందుకి ఎలక్షన్ అనుకుంటున్నాను. మీరు ఈ గాంగే చిత్రంలో మీరు ఏ క్యారెక్టర్ చేశారండి? ఏంటిది? ఈ గాంగే సినిమాలో హీరో హీరోయిన్ కాంబినేషనే నాది. రోజు అమ్మాయి హీరోయిన్, హీరో కూడా నా బస్సులోనే వచ్చి క్యారెక్టర్. వాళ్ళని వాళ్ళ ప్రేమ కళ్ళారా చూసిన వ్యక్తిని కండక్టర్ వేషం రోజు. ఇది ఈ డైరెక్టర్ గారు రామచంద్ర శ్రీనివాస్ గారు, మేము కూడా విజయవాడ, నేను నారాయణ చైతన్య చేసిన కలిసి మ్యాథ్స్ లెక్చరర్గా చేసిన వాళ్ళం. అందుకోసం నన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానించి మరి హీరో హీరోయిన్ కాంబినేషన్లో పెట్టినందుకు ఆయనకి ధన్యవాదాలు. ఈ ఛానల్ పెట్టినందుకు కూడా ఆయనకి మరింత ధన్యవాదాలు. నాకు నా 3 జీవితాల మీద, రాజకీయ జీవితం, సినిమా జీవితం, నా సాహిత్య సంస్కృతి జీవితాల మీద ఈ ఇంటర్వ్యూ ఆయన ప్రారంభించిన ఈ ఛానల్లో ఇంటర్వ్యూ తీసుకోవడం కూడా మీ అందరికీ
ధన్యవాదాలు సార్, శుభాభినందనలు. ఇప్పుడు మీకు హీరోలతోటి అందరితోటి కూడాను మీకు పరిచయాలు, తర్వాత ఆ సినిమా సంబంధించిన టెక్నీషియన్లు కానీ మిగతా ఆర్టిస్టులకు సంబంధించి కానీ ఆనందంగా అండి. వాళ్ళ యొక్క పరిచయాల గురించి ఏమన్నా చక్కగా 3 తరాలతో పరిచయం అండి. 92 దగ్గర నుంచి కూడా నేను అక్కినేని నాగేశ్వరరావు గారితో శ్రీరామదాసులో ఆయన అన్నమయ్య తర్వాత వేసిన నాగార్జున గారి సినిమా నమ్మయ్య దాకా ఆయన భక్త కబీర్ వేసినప్పుడు ఆయన శిష్యుడి వేషం. ఓకే. దాంట్లో మా ఊర్లోనే గోదావరిని తీశారు. కృష్ణరాజు గారితో తెలివేర్లు ఎవరో అవి కృష్ణరాజు గారితో 3 తరాలు పెద్ద తరంతో తీశారు. రామారావు గారితో నా సినిమా జీవిత ప్రయాణంగా రాజకీయ జీవితం కూడా ప్రారంభించుకోండి నేను 92. ఆయన శిష్యుడిని నేను రామారావు గారికి. ఈ విఖ్యాత నట సార్వభౌముడు యుగ పురుషుడైన మన ఎన్టీ రామారావు గారికి నిజమైన శిష్యులు. ముందు తరం అది. రెండో తరం అన్నమయ్య, రామదాసు, పాండురంగడు, ఓం నమో వెంకటేశ్వర వంటి రాఘవేంద్ర గారి సినిమాల్లో నాగార్జున గారితో అన్ని సినిమాలు నేను చేయటం జరిగిందండి. చిరంజీవి గారితో స్టాలిన్ అంచి 150 సినిమా దాకా అన్ని సినిమాలు. ఈ కలిసిందారా నుంచి వెంకటేశ్వర బాబుతో అన్ని సినిమాలు. ఇలాగా బాలకృష్ణ గారితో గొప్పింటలుడు. తర్వాత పాండురంగ మహత్యం రామారావు గారిది. రాఘవేంద్ర గారు ఎప్పటి నుంచో చాలా ఇష్టమైన సినిమా. ఆయన క్యారెక్టర్నే కొడుక్కి ఇచ్చి రామారావు గారి పాత్ర తండ్రి పాత్రను కొడుకు పెట్టి తండ్రిగా కె విశ్వనాథన్ గారిని పెట్టాడు దీంట్లో పాండురంగడి సినిమా. ఆయన శిష్యుడు వేషం సినిమా అంతా. అలా రాఘవేంద్ర గారి సినిమాలు, దాసరి గారి నేను మేస్త్రి ఆయనతోటి కాంబినేషన్ సినిమా అంతా. వాళ్ళ అబ్బాయితో తీసిన గ్రీకుడు మొదటి సినిమా కూడా చేయించాడు. అలాగే మొదటి తరం దర్శకులతో కూడా ప్రయాణం చేయడం జరిగిందండి. ఇక 3వ తరం అయిన స్టూడెంట్ నెంబర్ 1 నుంచి అమదొంగ దాకా జూనియర్ ఎన్టీఆర్తో, పోకిరి నుంచి మహేష్ బాబుతో భర్త నేను దాకా. దానేది మా ఊరుడే, నాన్నగారి దగ్గర 4వ క్లాస్ చదువుకున్నాడు. నేను ఈ 3 అకాడమిక్ నుంచి పీజీ క్లాసులు చెప్పడం వల్ల కృష్ణా యూనివర్సిటీ తరఫు గవర్నమెంట్ SRR కాలేజీ లేకపోతే త్రిబుల్ ఒక 60 రోజులు, సర్కార్ వారి పాట ఒక 20 రోజులు, ఆచార్య ఒక 20 రోజులు కూడా చేసేద్దును. ఇలాగా నా 3 తరాలతోటి ప్రభాస్ తోటి ఈశ్వరు రాఘవేంద్ర దగ్గర నుంచి బాహుబలి దాకా. తడికల భరణి గారు కొండ మీద శివలింగం ఎత్తించేటప్పుడు హీరో ఫ్రెండ్ బ్యాచ్. ఇలా 3 తరాలతోటి ఈనాటి జనరేషన్ ఈ గాంగే హీరోలతో దాకా నా 465 సినిమాలు ప్రయాణం జరుగుతుంది సార్. నాకున్న అర్హతను బట్టి నా MSc మ్యాథ్స్, MA తెలుగు, MPhil, PhDని నాకు అధ్యాపక వృత్తులు ఆచార్యుడి దాకా ఎదిగి పిల్లలకి పాఠాలు చెప్పడం జరిగింది. నా స్టూడెంట్స్ అంతా కూడా మంచి NRIs అయ్యారు, ఈరోజు బిల్డర్స్ అయ్యారు, సివిల్ ఇంజనీర్స్గా. ఇప్పుడు మన సినిమాలో చేసిన హీరోల సంబంధించి మీకు పరిచయం అయ్యారు కదా, వాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి? చక్కగా గాంగే సినిమాలో మరి చక్కగా వాళ్ళు చిన్నప్పటి నుంచి చదువుకునే రోజుల నుంచి కూడా ముందు తరం జనరేషన్ సినిమాలు అన్నీ కూడా గొప్ప బాలకృష్ణ గారు లాంటి ప్రోత్సాహమైనటువంటి యాక్షన్ కానీ, కృష్ణ గారు లాంటి మంచి సౌహృదమైనటువంటి పలుకులు కానీ, ఈ సినిమాలో కూడా మా డైరెక్టర్ గారు శ్రీరామచంద్రమూర్తి గారు చక్కగా డైలాగ్ వర్షన్ ఆయనే రాసుకున్నాడు, స్క్రిప్ట్ ఆయనే రాశాడు. ఆ హీరోలు అందరితోటి కూడా ఆయన అలా చేయించడం. అందులో ఈ గాంగే సినిమాకి కూడా మా డైరెక్టర్ గారు 6 పాటలు కూడా ఆయనే రాసుకోవడం నాకు మరీ చాలా ఆనందకరమైన విషయం. ఆయనకి శుభాభినందనలు తెలియజేస్తున్నాను స్పెషల్గా. ఎందుకంటే దీంట్లో సుమన్ గారిని పెట్టడం, మా పృథ్వీ మా తాడేపుగూడెం ఓడే, కృష్ణవంశీ చిన్నాటి స్నేహితుడు, కృష్ణవంశీ గారి సినిమాలు కూడా నిన్నే పెడతామన్నీ ఉన్నాను నేను. అలాగా వీళ్ళందరి సినిమాల్లో కూడా డైరెక్టర్ గారు మా గాంగే సినిమాలో ఈయన పెట్టడం, వీళ్ళందరినీ హీరోయిన్స్ కూడా చాలా బాగా చేశారండి మా సినిమాలో. హీరోలు ఇద్దరు కూడా ఒకళ్ళు వాళ్ళు పోటాపోటీగా వీళ్ళు చేయటం కూడా బాగుంది. ఇప్పుడు వచ్చి తరం హీరోలు కూడా పాత తరాన్ని మనసులో పెట్టుకుని చిరంజీవి గారి లాగా, అయితే కృష్ణ గారి లాగా, నాగేశ్వర గారి లాగా అందరినీ మనసులో పెట్టుకుని డైరెక్టర్ ఏది చెప్తే అది కెమెరా ముందు చక్కగా వాళ్ళ ఆ సీన్కి తగ్గట్టుగా, వాళ్ళ పాత్రగా తగ్గట్టుగా హీరోలు అలా యాక్ట్ చేయడం కూడా మనం ఆహ్వానించదగ్గ విషయం ఈనాటి తరాన్ని. అది గాంగేలో ఈయన నిరూపించాడు మా డైరెక్టర్ గారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో దీనికి ఆయనకి వాళ్ళకి కొత్త వాళ్ళు అయినా సరే హీరోలను కూడా ఈయన మొట్టమొదటి సినిమా డైరెక్షన్ చేస్తూ వాళ్ళకి ఇచ్చి ప్రోత్సహించినందుకు కూడా నేను ఈ ఆయన పెట్టిన ఈ ఛానల్ తరఫు ఆయన శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఇక ఈ సినిమా సంబంధించినటువంటి టెక్నీషియన్స్ మీకు అంటే కెమెరామెన్ గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, తర్వాత తోటి టెక్నీషియన్స్ ఇంకా మిగతా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సహకారం మీకు ఎలా ఉంది? చాలా అందంగా చేశారండి. కెమెరామెన్ గారు కూడా చాలా బాగా చేశాడు. ఆయన మా సినిమాకి ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలు నా ఈ 30 ఏళ్ళ ప్రయాణంలో ఆయన కెమెరామెన్గా చేసిన సినిమాలు నావి 15 నుంచి 18 సినిమాల దాకా ఉన్నాయి. ఏది అడుసుమిల్లి విజయ్ కుమార్ గారు కెమెరామెన్గా చేసినవి. అంతకు మించి మా కో డైరెక్టర్గా ఉన్న నరసింహారావు గారు
ఆయన చేసిన సినిమాలు నాకు ఈ 30 ఏళ్ళలో 25-30 దాకా అంటే ఈ సినిమాకి నేను పని చేసినా కూడా మీ ద్వారా ప్రేక్షకులకి తెలియాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి నేను మీతోటి చెప్పిస్తున్నాను. మీరు చెప్పించడమే ప్లస్ పాయింట్. యాంకర్స్కి అయితే నా గురించి అన్ని అవగాహన రూపంలో ఈ కూర్చుని వేయలేకపోవచ్చు, ప్రశ్నించలేకపోవచ్చు. సినిమా పరంగా, రాజకీయ పరంగా, సాహిత్య పరంగా కానీ, సంస్కృతి పరంగా కానీ నా వైపు నుంచి కూర్చుని వేయలేకపోవచ్చు ప్రశ్నలు. అంతే కదా, కరెక్ట్. మీరు నన్ను 30 ఏళ్ళ నుంచి అతి దగ్గరగా చూస్తున్న వ్యక్తి కాబట్టి, ప్రయాణం చేసిన వ్యక్తి కాబట్టి మీరు నన్ను ఏ కోణంలో అడగచ్చో కూడా మీకు మనసులో ఆనందంగా ఉంటుంది. అందుకనే కదా మీ దగ్గర నుంచి అన్ని రకాల విశేషాలు తెలుసుకోవడం. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే మీరు ఒక ఆర్టిస్ట్గానే మాకు తెలుసనే ఉద్దేశంతో కేవలం ఆర్టిస్ట్గానే మిమ్మల్ని అడిగేవారు. కానీ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటనేది నాకు కూడా తెలుసు. ఎందుకంటే ఒక పొలిటికల్గాను మీరు తిరిగారు, తర్వాత కల్చరల్ ప్రోగ్రాంలకు సంబంధించి కానీ, అలాగే మీరు ఒక లెక్చరర్గా చేశారనే విషయం కూడా నాకు తెలుసు. కాబట్టి ఆ విశేషాలు మీతో పాటు మన ప్రేక్షకులందరికీ కూడా తెలిస్తే చాలా మంచిదనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని అడిగాను. ధన్యవాదాలు. మంచి మనసు, మా డైరెక్టర్ గారు ఎన్నో మంచి సినిమాలు ఈ సమాజానికి ఉపయోగపడి తీయాలని నా కోరిక. ఓకే ఓకే. ఇప్పుడు మీ సొంత ఊరు ఏదండి ఒరిజినల్గా? మాది పశ్చిమ గోదావరి జిల్లా అన్నదావరపేట అండి. ఓకే. మా ఊరు పంచాయతీ సర్పంచ్కి ఎన్నికైనా 3 సార్లు జడ్పీ చైర్మన్ అయ్యారు అల్లూరు బాపిరెడ్డి గారు. 3 సార్లు ఎమ్మెల్సీ అయ్యాడు ఆయన. ఆయనే మా నాన్నగారికి కూడా జాబ్ చేయించాడు 62-64లో. ఓకే. సెకండ్ ఇయర్ టీచర్గా. మా నాన్నగారు ఏపీడీఎఫ్ లీడరు స్టేట్ వైడ్. ఆయన పరంగా కూడా నేను యాక్చువల్గా మొన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి కూడా మొన్న వేయాలి. ఓకే. ఎంపీగా కంటెక్ట్ చేసి 96కి ఇప్పటికే 27 ఏళ్ళు అయిపోతుంది. ఈ ఎలక్షన్లో కూడా చేయవలసిన అవసరం ఉంది. ఓకే. ప్రచార కార్యదర్శిగా బీజేపీ కేంద్ర పథకాల ప్రచార కార్యదర్శిగా ఉన్నాను. ఓకే. అది అలాగే కొనసాగింపు జరుగుతుంది. ఓకే. ఇప్పుడు సినిమాలన్నీ కూడా కొత్తవి కూడా కాలగమనం తెగించి సముద్ర గారిది, మా గాంగేయ గారి సినిమా ఆల్రెడీ 460 సినిమాల దాకా ఈ ప్రయాణం తోటి 3 తరాలతో చేయడం జరిగిందండి. ఓకే. అంటే మీ ఫ్యామిలీ సంబంధించి విశేషాలు ఏమన్నా మీరు షేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నాన్నగారు అధ్యాపకుడిగానే కాకుండా ఎన్నో నాటకాలు వేయించేవారండి, సాంఘిక నాటకాలు. ఓకే. వేయించి రోజుల్లోనే నేను 4వ క్లాస్ 5వ క్లాస్ ఉండగా ఈయన ఎలా ప్రాక్టీస్ చేయించేవారు దగ్గర నుంచి చూసేవాడిని. ఓకే. అన్నట్లు అందరి చేత సాంఘిక నాటకాలు వేస్తే. ఓకే. అందుకోసం నేను 5-6 తరగతులు దాటి రోజుల్లో నా చేత అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర అభినయం నాన్నగారు నా చేత ప్రాక్టీస్ చేయించాడు. ఓకే. అదే నేను ఆ ఉత్సవాలప్పుడు కానీ మా క్లాసుల్లో ఈ మా పాఠశాలలోనూ ఉన్నత పాఠశాలలో చదివే రోజుల్లో నవంబర్ 1 అవతరణ దినోత్సవాలు, ఉపాధ్యాయ దినోత్సవాలను ఆ ప్రోగ్రాం పెట్టేటప్పుడు నా చేత వేషాలు ఇచ్చేవాడు. ఓకే. ఓకే. అలాగా చక్కటి మా నటనా ప్రయాణాన్ని చిన్న వయసులోనే నేను 10వ ఏట నుంచి బిగిన్ చేశాను. ఓకే. అంటే మీకు మీ ఫ్యామిలీ, మీ పిల్లలు ఏం చేస్తుంటారు? నాన్నగారికి అమ్మగారికి నేను ఒక్కగానొక్క కొడుకునండి. నాకు బ్రదర్స్ సిస్టర్స్ లేరు. నాకు ఒక్కగానొక్కడు. ఈ పాటికి నాకు అంత మనవడు ఉండాలి. మా అబ్బాయి 5వ క్లాస్ ఇప్పుడు 6వ క్లాస్కి వచ్చి 6వ క్లాస్ చదువుతున్నాడు. ఓకే. ఓకే. సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ తోటి మీకు పరిచయాలు, వాళ్ళతోటి మీకు వాళ్ళ యొక్క ఇది మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ప్రొడ్యూసర్ గారు కానీ, మా డైరెక్టర్ గారు కానీ ఇక భవిష్యత్తులో ఎన్నో మంచి సినిమాలు వాళ్ళు ఆనందంగా తీయగలరనే ఉత్సాహం నాకు ఉంది. ఓకే. వెరీ గుడ్. నెక్స్ట్ ఆయన తీసి సినిమాలన్నిటికీ కూడా త్రూఅవుట్ క్యారెక్టర్ ఇస్తారని ముందుగా కలిసి ఉంటే తప్పనిసరిగా నాకు త్రూఅవుట్ క్యారెక్టర్ ఇస్తుండే. ఖచ్చితంగా ఇస్తారు మీరు. ఎందుకంటే మీ యొక్క టాలెంట్ అనేది అందరూ కూడా గుర్తించవలసినటువంటి ఇది ఉంది కాబట్టి గ్యారంటీకి ఇస్తారు. అలాగే ఇప్పుడు ఈ సినిమాలో సంబంధించినటువంటి మీరు సాంగ్స్ అన్ని విన్నారు కదా? అవునండి. అందుట్లో మీకు ఆంజనేయ స్వామి శ్లోకం కానీ, తర్వాత ఈ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి పాట కానీ మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా బాగా ఫీల్ అయ్యాను. ఈయన ఒక రకంగా భక్తుడు. ఆయన ఊరు దేవుడు వారాహి స్వామి ఉన్నాడు. ఓకే అండి. ఆయన సుబ్రహ్మణ్య స్వామి, ఆయన వారాహి అవతారం. దాని మీద కావాలని వినాయకుడి మీద అలాగా అందరూ తీసిదే అది చేసాడు. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆయన గుడిలో ఉన్న దేవుడు, చిన్నప్పుడు కూర్చున్న దేవుడి మీద పెట్టాడు. ఈయన ఒక దర్శకుడిగా ఉండి రచయితగా దాసరి గారు కూడా ఆయన చేసి సినిమాలో ఒక్కో పాట రాస్తూ ఉండేవాడు. అవును. అది మనసులో పెట్టుకుని ఎప్పటి నుంచో ఈ సినిమాలకు కూడా ఈయన 6 పాటలు అలా రాయటం కూడా నాకు ఆనందకరమైన విషయం. మా డైరెక్టర్ గారు నిజంగానే. ఎందుకంటే ఇప్పుడు చాలా సినిమాల్లో మనం ఆంజనేయ స్వామి శ్లోకం అనేది జనరల్గా చాలా వాటిలో వింటుంటాం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి మీద కూడా చాలా వరకు వింటున్నాం. కానీ ఇందుట్లో ప్రత్యేకించి ఆ సాంస్క్రిట్ పదాలు వాడుతూ అలాగా అసలు చాలా గొప్పగా రాయడం అనేది చాలా మంచి టాలెంట్ ఉంటే తప్ప చేయలేదు. మా అధ్యాపక వృత్తి ఆయనకు కూడా ఉపయోగపడిందండి.
ఆ, అది అది కరెక్ట్. పిల్లల్ని కళ్ళారా చూసి ఆ పాత్రలు ఎలా పెట్టాలి. అదే మీ తోటి లెక్చరర్ గారు కాబట్టి మీకు ఒకటి సాహిత్యం చదువుకున్న వ్యక్తి. నేను నేను ఎంఎస్సి మ్యాథ్స్ చేసి తెలుగు సాహిత్యానికి వెళ్ళి పిహెచ్డి చేసిన. ఓకే. ఈయన విడిగా సాహిత్యం చదువుకున్నవాడు, సాహిత్య అభిమాని ఓకే. కనుక పాటలు కూడా ఈయనే రాయాలనే కుతూహలం ఆయనకు ఉందని నాకు చెప్పాడు. ఓకే. ఓకే. ఎవరిని పెట్టుకోలేకుండా అందంగా రాసుకున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ గారిని పక్కన కూర్చోబెట్టుకుని గాంగే సినిమా 6 పాటలకి ఆయన అలా చక్కగా రాయటం నాకు ఆనందకరమైన విషయం. అన్ని పాటలు బాగా రాసినందుకు ఆయనకి గాంగే తరపు, సినిమా తరపు. మరి డైలాగులు ఎలా ఫీల్ అయ్యారు? డైలాగ్ వర్షన్ కూడా ఆయన మనసులో ఆ పాత్రల తరంగా ఎలా రాయాలో అలాగే అది కూడా రాసుకున్నాడు. అన్నీ ఒక రాఘవేంద్రరావు గారు కానీ దాసరి గారి తరం కానీ తర్వాత తరం కానీ దర్శకత్వ శాఖ మాత్రమే వాళ్ళు ఎడ్జ్ అవుతారు తప్పించి మాటలు రాయించుకోవడంలోనూ పాటలు రాయించుకోవడంలో వేరే వాళ్ళకి అటు సిరివెన్నెల గారు లాంటి వాళ్ళు, మాటల రచయితగా మా జేకే భారవ్ గారు లాంటి వాళ్ళను, అన్నమయ్య, రామదాసు, పాండురంగ, ఓం నమో వెంకటేష్ అన్నీ కూడా రాఘవేంద్రరావు ఆయన చేత రాయించారు. అన్నమయ్య సినిమా రిలీజ్ అప్పుడు తాళపాక అన్నమయ్య గారి విగ్రహం అయితే ఎక్కడైతే పెట్టారో కడప జిల్లా అది తూర్పు వాకిటికే మనం తిరుపతి మెట్లు ఎక్కేటప్పుడు అదిగో సాంగ్ మలయుద్ధాలు నేర్పుతున్నాడు. ఇది మన బ్రహ్మాండానికి వ్యతిరేకం. మేము బ్రహ్మాండం నేను వెళ్ళి బాలయ్య గారికి చెప్తాం, అన్నమయ్య గారి తండ్రికి, మీరు జనాలు తీసుకుని కొండ బయలుదేరుతున్నారు సార్, మా అబ్బాయిని కూడా తీసుకెళ్ళండి, వాళ్ళు భక్తిభావం కాదు ఆరాధన భావం కూడా పెరుగుతుంది, ఆరాధనా భావం, తీసుకెళ్ళండి అంటే అదిగో సాంగ్ అంతా కూడా తీసుకెళ్తూ ఆ షూట్ అంతా అక్కడే చేసాం. అప్పుడు నగర ఎమ్మెల్యేగా దొరసంరాజు గారు ఉండేవాడు, అప్పుడు రోజా గారు ఎమ్మెల్యే. ఆ రోజా గారు కూడా అన్నమయ్య దాంట్లో చేసింది. అలా అవుతుందని 20 ఏళ్ల క్రితం ఆవిడ ఊహించలే. 97 అన్నమయ్య చేసాం. ఆ అన్నమయ్య సినిమా రిలీజ్ ఫంక్షన్ కూడా గర్భగుడి దర్శనం చేసుకున్నాం రాఘవేంద్ర గారు, మేము బ్యాచ్ అంతా. నగరి ఎమ్మెల్యేగా అయ్యాక తర్వాత ఆయన టీటీడీ మెంబర్ అయ్యాడు దొరసంరాజు గారు. ఆ తర్వాత ఆయనకి గర్భగుడిలో మేము దర్శనం చేసుకున్నప్పుడు కూడా చెప్పారు, స్వామి మిమ్మల్ని తప్పనిసరిగా ఆశీర్దిస్తాడండి దొరసంరాజు గారు, మీకు అది ఎలాగైతే వచ్చిందో స్వామివారి ఆశీర్తో వచ్చిందని ప్రమాణ స్వీకారానికి వెళ్ళి మరీ చెప్పా నేను అన్నమాటే. అదే రాఘవేంద్ర గారికి కూడా ఈయన తర్వాత బ్యాచ్లో ఈయన టీటీడీ మెంబర్గా రాఘవేంద్ర గారికి కూడా ఇవ్వటం గమనార్హం. అది స్వామివారి ఆశీస్సు. తర్వాత శ్రీరామదాస్ ఆడియో ఫంక్షన్ మేము చక్కగా రాముల వారి కళ్యాణం జరిగే భద్రాచలం ఆ వేదిక మీదే రామదాస్ ఆడియో ఫంక్షన్ చేసామండి. అప్పుడు మమ్మల్ని ఆ గర్భగుడిలోకి అర్చకులు అందరూ స్వాగతించి దర్శనం ఇచ్చారు. రాఘవేంద్ర గారు మేము దర్శనం చేసుకున్నాం. అలాగే ఓం నమో వెంకటేష్ సినిమా కృష్ణానది పుట్టిన చోట శివాజీ క్షేత్రమైన పూనా ఘాట్ రోడ్ పైన 120 కిలోమీటర్ల పైన అండి అది. అక్కడ చేసాం. చేసి మేము మొత్తం అన్నీ కూడా రాఘవేంద్ర గారు అన్ని సినిమాలు, దాసరి గారు అన్ని సినిమాలు 3 తరాలతో, ఈవి గారు కృష్ణారెడ్డి, ఈవి గారు అయిన వెంటనే కృష్ణారెడ్డి గారు, ఈవి గారు 53 సినిమాలు 33 ఉన్నాను, 43 దాకా చేసే. కృష్ణారెడ్డి గారు 42లో, నేను 32 సినిమాలు ఉన్నాను. మీ అందరం డిఎన్ఆర్ కాలేజ్ స్టూడెంట్స్. బ్రహ్మానందం గారు 72 75 బ్యాచ్ డిఎన్ఆర్ కాలేజ్, నామే 15 సంవత్సరాలు పెద్దోడు. కృష్ణారెడ్డి గారు 10 ఏళ్ళు పెద్దోడు, 77 80 బ్యాచ్, నేను 87 90 బ్యాచ్ అండి. నా తర్వాత బ్యాచ్ అయిన 92 బ్యాచ్ త్రివిక్రమ్, అతను 40 సినిమాలకి రైటర్గా ఉన్నాడు, 15 సినిమాలకు డైరెక్టర్గా చేసాడు. నా తర్వాత జనరేషన్ మా గురువు గారు తమ్ముడు కొడుకు, ఏఎస్ఆర్ గారు కొడుకు. సునీల్, కాశీనటుడు సునీల్ నాకన్నా 5 ఏళ్ళు చిన్నాడు, 95 బ్యాచ్ మా డిఎన్ఆర్ కాలేజీ. మా మాస్టర్ గారు అబ్బాయి, మా ఆంగ్ల అధ్యాపకుడు రాజుగారు, నరసింహరాజు గారు అబ్బాయి అజయ్, విలన్ అజయ్, 97 బ్యాచ్. మేము అందరం డిఎన్ఆర్ కాలేజీ నుంచి వచ్చాం. ఇప్పుడు ఎమ్మెల్సీ చైర్మన్గా ఉన్న మోసేరాజు కూడా మా అమ్మాయి సీనియర్. మీ అంతా డిఎన్ఆర్ కాలేజీ వాళ్ళం. ఇదండి మా సినిమా జీవిత ప్రయాణాలు. ఇప్పటివరకు మీరు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటారు సుమారుగా? సుమారుగా ఇది నేను 10-12 దాకా. మిగతా ఛానల్కి కూడా నేను ఆల్రెడీ విసా ఛానల్కి కూడా నేను ఇన్ఛార్జిగా చేశానండి, జర్నలిస్ట్ కొని. 7S టీవీకి విజయవాడ పెట్టినప్పుడు చేశా. స్కై ఛానల్ ఒకటి, ఇప్పుడు మా మిత్రుడు ఒక శ్రావ్య ఛానల్ ఒకటి పెడుతున్నాడు. ఈ రెండే కాకుండా మా గాంగేయ డైరెక్టర్ గారు శ్రీరామచంద్రమూర్తి గారు ఈ కొత్త ఛానల్ పెట్టడం నాకు చాలా ఆనందకరమైన విషయం. ఇలా ఎంతోమంది కళాకారుల్ని మనం ఈ సమాజానికి పరిచయం చేసి వాళ్ళ అనుభూతుల్ని, జీవిత ప్రయాణంలో ఉన్నటువంటి అనుబంధాలని, ఆత్మీయత ఈ ఛానల్ ద్వారా పంచాలని నేను మరీ కోరుతున్నాను. ఓకే అండి, మా స్టూడియోకి వచ్చేసి మీరు చాలా విశేషాలు తెలిపారు. అలాగే మీరు ఎంతమంది ఆర్టిస్టులతోటి కానీ, తర్వాత మీ సినీ ప్రయాణానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, అలాగే మీరు లెక్చరర్గా, ఒక పొలిటికల్ లీడర్గా
మీరు రకరకాల విశేషాలు మా స్టూడియో ప్రేక్షకులకు సంబంధించి మా ఛానల్కి సంబంధించినటువంటి ప్రేక్షకులకి అన్నిటి కూడా తెలియజేశారు. చాలా థ్యాంక్స్ అండి. మీకు మరింత ధన్యవాదాలు. నా 3 కోణాల్లో ఉన్న నా సినిమా జీవిత ప్రయాణాన్ని, రాజకీయ జీవిత ప్రయాణం, సాహిత్య జీవిత ప్రయాణాన్ని మీరు మీ ఛానల్ తరపు ఈ తెలుగు ప్రేక్షకులకే కాకుండా ప్రపంచ ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరపు మీరు ఇప్పించినందుకు Thank you. మరింత ధన్యవాదాలు. ఈ విజయ గౌతమి టీవీ యూట్యూబ్ ఛానల్ మా డైరెక్టర్ గారు పెట్టినందుకు మీ అందరి తరపు తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరపు కూడా ఆయనకి శుభాభినందనలు తెలియజేస్తూ, డాక్టర్ లింగాల రామతీర్థ గారు సీనియర్ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 460 సినిమాలు పూర్తి చేసినవాడిని. రేపు తీయబోయే సినిమాలు కానీ మా విజయ గౌతమి టీవీ యూట్యూబ్ ఛానల్ తరపు కూడా మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోమని నేను వేడుకుంటున్నాను. మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ జై విజయ గౌతమి టీవీ యూట్యూబ్ ఛానల్.